సో, ఈరోజు వీడియోలో నేను ఏ సెట్టింగ్స్ ఆన్ చేయాలి, ఏ సెట్టింగ్స్ ఆఫ్ చేయాలి యూట్యూబ్ అంటే వైటీ స్టూడియోస్‌లోని, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఆఫ్ చేసుకోవడం వల్ల అనేది చాలా క్లియర్‌గా ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీని ద్వారా ఏంటి అంటే మీకు వీడియోస్ ఏమైనా స్టక్ అయ్యి ఉండి ఆగిపోయినప్పటికీ ఆ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోస్‌లోని. ఈ సెట్టింగ్స్ టర్న్ ఆఫ్ చేసుకొని వీడియోస్ అప్‌లోడ్ చేశాక మీకు ఆ డిఫరెన్స్ అనేది ఫర్ ష్యూర్‌గా తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ వైటీ స్టూడియోస్ డాష్‌బోర్డ్ అని అయితే టైప్ చేయండి. మీ ఫోన్‌లో అయితే ఫోన్‌లో, ల్యాప్‌టాప్‌లో అయితే ల్యాప్‌టాప్‌లోని. సో, దీని వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మీకు. వైటీ స్టూడియోస్ డాష్‌బోర్డ్ ఫస్ట్ వెబ్‌సైట్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఎనలిటిక్స్, కమ్యూనిటీ, సబ్‌టైటిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! స్క్రోల్ చేసినట్లయితే కింద మీకు సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి. సో, వన్స్ ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లోకి వెళ్ళండి. అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లోకి వెళ్ళాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. టైటిల్‌ని ఇగ్నోర్ చేయండి. డిస్క్రిప్షన్‌ని కూడా ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మీకు విజిబిలిటీ అని ఉంటుంది. విజిబిలిటీ అనేది కూడా మీరెప్పుడు కూడా పబ్లిక్‌లో అయితే అస్సలు ఉంచుకోవద్దండి. ఇది మెయిన్ అన్ని వీడియోలకి కలిపి మనం ఈ సెట్టింగ్ చేసేది. సో, ఈ విజిబిలిటీ ఎప్పుడు కూడా మీకు ఎయిదర్ అన్‌లిస్టెడ్‌లో లేదంటే ప్రైవేట్‌లో ఉండాలి. ఎందుకు అంటే దీనికి 2 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇలా ప్రైవేట్ ఆర్ అన్‌లిస్టెడ్‌లో పెట్టుకోవడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మీ వీడియో అప్‌లోడ్ చేయకముందే ఇది ప్రైవేట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయడం వల్ల మీ వీడియోని మన యూట్యూబ్ వాడు అనలైజ్ చేసి మనకి చెప్తాడు. ఏమని? మీకేమైనా కాపీరైట్ ఇష్యూ ఉందేమో అని చెప్తాడు. ఇఫ్ ఇన్ కేస్ కాపీరైట్ ఇష్యూ ఏమైనా ఉంటే పబ్లిష్ చేసేయడం వల్ల డైరెక్ట్‌గా మీకది కాపీరైట్ స్ట్రైక్ అనేది పడే ఛాన్సెస్ ఉంది. దానివల్ల ఛానలే పోతుంది. అలా కాకుండా ప్రైవేట్‌లో పెట్టి అప్‌లోడ్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ కాపీరైట్ ఇష్యూస్, కాపీ క్లెయిమ్ ఆర్ కాపీరైట్ స్ట్రైక్ ఉన్నా కూడా అది మీ ఛానల్ మీద ఇంపాక్ట్ అవ్వదు. ఇలా అన్‌లిస్ట్ ఆర్ ప్రైవేట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయడం వల్ల. సింప్లీ మీకొక మెయిల్ వస్తుంది. ఇలా కాపీరైట్ ఇష్యూ ఉందని చెప్పి. సో, మీరు ఏం చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అనేవన్నీ చేసుకొని అప్పుడు మీరు దాన్ని మళ్ళీ పబ్లిష్‌లోకి చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఛానల్ అనేది కాపీరైట్ ఇష్యూస్ నుంచి సేఫ్టీగా ఉంటుంది. అందుకని మీరెప్పుడు కూడా ప్రైవేట్ ఆర్ అన్‌లిస్టెడ్‌లో పెట్టుకోవాలి. ఇది ఒక బెనిఫిట్. ఇంకొక రెండో బెనిఫిట్ ఏంటి అంటే యూట్యూబ్ ఎస్‌ఈఓ ప్రకారం మీరైతే యూట్యూబ్‌కి కొంచెం టైం ఇవ్వాలి. అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ వన్స్ అన్‌లిస్టెడ్‌లో పెట్టి మీరు అప్‌లోడ్ చేశాక ఒక 1-2 అవర్స్ అయితే మీ ఛానల్‌ని మీరు పెట్టినటువంటి వీడియోని చెప్పా కదా! ఆప్టిమైజ్ చేసి అనలైజ్ చేస్తది. ఫస్ట్ అనలైజ్ చేస్తది. ఏం వీడియో చేశారు? దేనికి రిలేటెడ్ చేశారు? ఇది ఎలాంటి వాళ్ళకి పంపిస్తే బెటరు? అన్ని కాలిక్యులేషన్స్ చేసుకుంటది. అన్ని కాలిక్యులేషన్స్ చేశాక ఆప్టిమైజ్ చేస్తది. అంటే ఇంకా రికమెండ్ చేయడానికి రెడీగా ఉండడానికి మనకి రెడీగా ఉంటది. ఎవరెవరికి పంపించాలో తనకొక ఐడియా వచ్చేస్తది. సో, కొంచెం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ అన్‌లిస్టెడ్‌లో పెట్టి అన్నీ మనకి అప్‌లోడ్ చేసిన వెంటనే మీకొక నోటిఫికేషన్ ఇచ్చేస్తది. ఓకే. మీకేం ఇష్యూస్ లేవు. కాపీరైట్ ఇష్యూస్ అన్నీ కూడా చెక్స్ కంప్లీట్ అయిపోయినియి. నువ్విప్పుడు పబ్లిష్ చేసుకో అంటది. అప్పుడు నువ్వు వీడియోని అక్కడి నుంచి డైరెక్ట్‌గా పబ్లిష్ చేసుకోవచ్చు. అంతవరకు మాత్రం మీ వీడియోస్ ఏవైనా సరే ఎయిదర్ అన్‌లిస్టెడ్‌లో లేదంటే ప్రైవేట్‌లోనే పెట్టి అప్‌లోడ్ చెయ్యండి. సో, ఇది మీకు నేను అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాగ్స్ ఓకే. ఇదంతా పట్టించుకోకండి. నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఆప్షన్‌ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వండర్‌ఫుల్ సెట్టింగ్ ఇంకొకటి ఏంటి అంటే కేటగిరీ. చూడండి కేటగిరీ అనేది ఒకసారి మీరు ఒకవేళ నన్‌లో ఉన్నట్లయితే వెంటనే మీ కేటగిరీని మీరు చేసే ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పేది మీరిక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇలా మెన్షన్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది ఫర్ యూ పేజెస్‌లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్‌గా ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావాలన్నప్పుడు మీకు నేను చెప్తున్నా మీ కేటగిరీ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరిప్పుడు ఇన్‌కేస్ టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, తమిళ్ నుంచి తెలుగు ఎలా నేర్చుకోవాలి ఆర్ దేని రిలేటెడ్ అయినా టీచింగ్ చేసేవన్నీ కూడా ఎడ్యుకేషన్. కామెడీ పర్పస్ మీరేమన్నా కామెడీవి చేస్తున్నారు అంటే ఫన్నీవి చేస్తున్నారంటే అవి కామెడీలోని పెట్టండి. మీకింకా ఐడియా వస్తుంది కదా! ఎంటర్‌టైన్‌మెంట్ అంటే హీరోయిన్స్‌వి ఇలాంటివి చేస్తారు చూడండి. అవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి వెళ్ళిపోతాయి. సో, మీకు ఛానల్ ఏది తగ్గట్టుగా ఉందో అది పెట్టండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చేసేది టెక్నాలజీ మీకు అందించేదంతా కూడా టెక్ స్కిల్స్ అందిస్తున్నా కాబట్టి నేనేం పెడతాను సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టేస్తున్నాననమాట. సో, ఈ కేటగిరీ అనేది పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ అది మీకు నన్‌లో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు దాన్ని చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ కేటగిరీలోని
మీకు కావాల్సిన కేటగిరీ, మీ ఛానల్ ఏం కేటగిరీ పెట్టాము, తర్వాత అలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇంకొక ఆప్షన్ మనకొస్తుంది ఆటోమేటిక్ డబ్బింగ్. ఇది చాలా వండర్‌ఫుల్ ఆప్షను. ఇది ఇన్ కేస్ ఎనేబుల్ అవ్వకున్నట్లయితే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎర్లీ యాక్సెస్ టు ఆటోమేటిక్ డబ్బింగ్ అని చెప్పి ఎనేబుల్ అనే ఆప్షన్ అయితే ఇస్తాడు. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు అలౌ అదే ఆటోమేటిక్ డబ్బింగ్. దీనివల్ల యూజ్ ఏంటి? రివ్యూ డబ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ లేదంటే రివ్యూ డబ్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ లాంగ్వేజెస్ ఓన్లీ అని అడుగుతుంది. సో ఆల్ లాంగ్వేజెస్లో పెట్టుకొని అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ నాది వేరే తెలియని లాంగ్వేజెస్ వాళ్ళకి వెళ్ళినా ఆ లాంగ్వేజ్ పలానా లాంగ్వేజ్ వాళ్ళు చూసినప్పుడు నా వీడియో అనేది ఆటోమేటిక్గా డబ్ అయ్యి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇక్కడ కాకుండా యూఎస్లో వాళ్ళు ఎవరో చూసారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా నా వీడియో డబ్ అయ్యి ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. స్పానిష్ వాళ్ళు చూస్తే స్పానిష్లో వస్తుంది, తమిళ్ వాళ్ళు చూస్తే తమిళ్లోకి ఆటోమేటిక్గా డబ్ అవుతుందన్నమాట. సో అందుకనే ఈ వీడియో అనేది మీరు ఇలా టర్న్ చేసుకోవడం వల్ల తెలుగులో అర్థం కాని వాళ్ళకి ఆటోమేటిక్ డబ్ అయ్యి వాళ్ళకి ఆ లాంగ్వేజ్లోని వీడియో అనేది వెళ్తుంది. సో రివ్యూ డబ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ పెట్టుకోండి. మోడరేషన్ వచ్చేసి బేసిక్కే ఉంచుకోండి. కామెంట్స్ ఆన్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిపోయాక సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఆ సెట్టింగ్స్ అనేవి మనకి సేవ్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సేమ్ సెట్టింగ్స్, అప్లోడ్ డిఫాల్టర్స్, విజిబిలిటీ చేసాము, కేటగిరీ పెట్టుకున్నాము, తర్వాత అలౌ ఆటోమేటిక్ డబ్బింగ్ అలౌ చేసాము డబ్బింగ్ని. ఇప్పుడు కిందకు వచ్చేస్తే కామెంట్స్ కింద మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో. యాక్చువల్గా పెద్ద క్రియేటర్స్ దగ్గర నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అంటే వ్యూవర్స్ ఎంతమంది లైక్ చేశారో మనకి వీడియో వస్తుంది. 20 మెంబర్సా 30 మెంబర్సా పైన కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా టర్న్ ఆఫ్ చేసుకోమని చెప్తున్నారు మన యూట్యూబ్ క్రియేటర్స్. ఇది ఎందుకు అనేది మనకి కూడా తెలీదు. బట్ ఎవరైనా సరే కొంచెం లైక్స్ 20-30 ఉన్నాయనుకోండి, లేదంటే ఎక్కువగానే ఉంటే ఇగ్నోర్ చేస్తారు, పెద్దగా లైక్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ అసలు లైక్ బటన్ మీద ఏమీ ఇలా పెట్టడం వల్ల మనకి లైక్ బటన్ మీద ఏం లైక్ కొట్టలేనట్టు కనిపిస్తుంది అనమాట. మనం లైక్స్ ఎంతమంది కొట్టినా 1 lakh మెంబర్స్ కొట్టినా 10 మెంబర్స్ కొట్టినా కూడా నెంబరింగ్ అనేది కనిపించదు. దానివల్ల 2 more పీపుల్ ఒకవేళ కంటెంట్ బాగుంటే అరే ఒక్కళ్ళు కూడా లైక్ చేయలేదనే సమ్హౌ ఏదో ఫీలింగ్తోని మొత్తానికి లైక్ చేస్తారు. సో ఇది ఎప్పుడు కూడా టర్న్ ఆన్ కాదు, టర్న్ ఆఫ్ పెట్టుకోవాలి. షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అంటే మీకు ఎవరైనా లైక్స్ చేస్తే ఆ లైక్స్ అనేవి వాళ్ళకి కనిపించవు. ఇది వర్కౌట్ అవుతుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కీవర్డ్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రతి వీడియోకి ఎలా యాడ్ చేయాలి అనేది. ఇలా ఎంటైర్ ఛానల్కి కూడా మీరు కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఇది ఎంటైర్ ఛానల్లో మొత్తానికి మీరు చేసేటటువంటి కంటెంట్ ఏంటో ఆ యొక్క రిలేటెడ్ కీవర్డ్స్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. నేను ఎక్కువగా చెప్పేది ఏంటి, యూట్యూబ్ టిప్స్, షార్ట్స్ ఎలా వైరల్ అవ్వాలి, ఇలాంటి ట్రిక్స్ టిప్స్ అన్నీ చెప్తా కాబట్టి నేను దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అనేది ఎంటైర్ ఛానల్కి వేసుకున్నాను అనమాట. సో ఇది ఒక సెట్టింగ్. మీరు కీవర్డ్స్ అనేవి వేసుకోవాలి. ఆ తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్లోని విజిబిలిటీ ఎప్పుడు ప్రైవేట్ ఆర్ లేదంటే మనకి అన్లిస్టెడ్లో ఉండాలి. అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోని కేటగిరీ, మీరు ఏ ఛానల్ చేస్తున్నారో కేటగిరీని ఎంచుకోండి. అలానే నెక్స్ట్ ఆటోమేటిక్ డబ్బింగ్ అనేది టర్న్ ఆన్ చేయండి. అందులోని ఆల్ లాంగ్వేజెస్లోని రివ్యూ చేయమని పెట్టండి. అలానే హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో, ఆ లైక్స్ కనిపించకుండా ఈ సెట్టింగ్ని అయితే టర్న్ ఆఫ్ చేసేసేయండి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఈ సెట్టింగ్స్ అన్నీ ఫాలో అవడం వల్ల మీకు కొంత చేంజ్ అనేది కనిపిస్తుంది ఫర్ షూర్గా. సో వెంటనే ఇప్పుడే ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మీరు ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.